యేసు ప్రభు శోధించబడ్డాడు, శోధనలో చేయించాడు. మత్తయి సువార్త 4:11 ఇవన్నీ జరిగిన తర్వాత అంతటా అపవాది ఆయన్ను విడిచిపోయాడు. సాతాను యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, ఇక గెలవలేను, ఇప్పటికే 3 శోధనలు అయినాయి, 3 శోధనలో కూడా ఆయన ముందంజలో ఉన్నాడు, 3 రౌండ్స్లో ఆయన ముందంజలో ఉన్నాడు, లేదా ఆయన డామినేట్ చేస్తున్నాడు. ఆయన చేతిలో నేను ఓడిపోయాను, ఆయనకి చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదని భావించి తాను తోక ముడుచుకొని లేదా మూతి ముడుచుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలం. దేవుడి వాక్యంలో రాయబడింది, అపవాది మీద జయాన్ని మనం కలిగి ఉంటాం. దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కించునని రోమీయులకు రాసిన పత్రిక 16:20 ఉంది. సాతాను మన కాళ్ళ కింద ఉంటాడు, వాడు ఓడిపోతాడు. కారణం ఏంటంటే, వాడు మన ప్రభువు చేతిలో ఓడిపోయాడు కనుక వాడు మన చేతిలో కూడా ఓడిపోతాడు. దేవుని స్తోత్రం. అట్టి గొప్ప అపవాది మీద గొప్ప విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక.